సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితాలకు భద్రపరచుకొని మనకు మనముగా స్థిరపరచబడినటువంటి విశ్వాస్యతలు, నీతిలు క్రమపరచబడిలాగున మనకు మనముగా నీతిమంతులని అనుకునే మనము నీతిని ఏమాత్రము మనము దేవుని దృష్టిలో ఉంచుకొంచున్నామో అది మనం ఈ దినాన కొన్ని అంశముల ద్వారా ధ్యానించుకుందాం. దేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి మహాదేవుని మహాకృపను ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన మనుష్యుల యొక్క మనోగతాన్ని చూచి మనుష్యులు తమకు తాముగా నీతిమంతులని వారికి వారుగా ఎన్నిక చేసుకొని హెచ్చించుకున్న క్రమాన్ని ఆయన గ్రహించి ఆయన ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటను ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు మనకి జ్ఞానమును, ఆత్మ జ్ఞానమును దయచేయడానికి కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియచేసి మనను శక్తివంతులను చేసిన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన 9వ వచనము 18వ అధ్యాయము లూకా సువార్తలో ఆత్మదేవుడు ఈ రీతిగా ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. మహాదేవుడు మనతో ఏ రీతిగా ఈ యొక్క ఆత్మీయతో కూడిన మాటను తెలియజేసి, కొందరితో అనే మాటని, కొందరు అందరిని అంటలే దేవుడు. అందువల్ల నోబడి షుడ్ అఫెండ్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ ది గాడ్. దేవుని మాటలకు ఎవరు అఫెండ్ అయ్యే పని లేదనమాట. ఆయన అంటున్న మాటల్లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట నీతిమంతులు అని చెప్తున్న మాటలు ఆయన ఆ దినములలో ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి 20 వ్యక్తులను వారు దేవాలయమునకు వెళ్ళిన వారిని ఆయన అట్లా ప్రదర్శిస్తున్నాడు. దేవాలయమునకు, ప్రార్థనా మందిరమునకు, పోతే చర్చ్కి, అదేవిధంగా దేవుని మందిరమునకు, ఇలాంటి పదాలతో మనమందరం కూడాను మనం దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మందిరమునకు వెళ్ళినటువంటి 20 వ్యక్తుల యొక్క ఆత్మీయ స్థితిని చూచి దేవుడు నీతిమంతులు అనే మాటని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. నీతిమంతుడు విధేయుడు, నీతిమంతుడు విధేయుడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. దేవాతి దేవుని యొక్క నిర్వచనము ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తాం. అనీతిమంతుడు, లేకపోతే దుర్మార్గుడు, లేకపోతే హెచ్చించుకునేవాడు, ఆ మాటని దేవుడు వారిని ఏమంటున్నాడంటే నీతిమంతుడు కాదు అంటున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు, హెచ్చించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు. తన్ను తాను ఏ విషయంలోనైనా, ఆత్మీయతలో కానీ, ఈ లోకరీతిగా ఉన్నటువంటి డంబముల విషయంలో కానీ, ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, ఈ లోకరీతిగా ఉన్నటువంటి జ్ఞానమును బట్టి కానీ, ఈ లోకరీతిలో ఉన్న సౌందర్యాన్ని బట్టి కానీ, ఈ లోకరీతిలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి కానీ, ఎవరైతే తమ్ము తాము హెచ్చించుకుంటున్నారో, ఎవరైతే తమ్ము తాము హెచ్చించుకుంటున్నారో వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిని గురించి మాట్లాడుతూ వారిని ఏ రీతిగా వారి యొక్క హృదయం ఉంటుందని దేవాతి దేవుడు మాట్లాడుతూ మనతో ఈ దినాన కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. ఆ 20 మధ్యలో
ఇరువురు కూడా దేవాలయానికి వెళ్ళారట. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే దేవాలయమునికి వెళ్ళినప్పుడే నువ్వు నీతిమంతుడిగా ముద్ర వేయబడతావు. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతతో కూడినటువంటి ఆ వాతావరణంలోనికి నీవు నివసించినప్పుడు దేవుడు నీ యొక్క ఆత్మీయతను చూచి నీవు నీతిమంతుడని ఒక ముద్ర వేసి ఇంటికి పంపిస్తాడు. దేవుడు చెప్తున్న మాట హెచ్చించుకొనుట అనేసి సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తమకు తముగా హెచ్చించుకునే స్థితిని దేవుడు ఏమాత్రం కూడా ఆహ్వానించట్లేదని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మొట్టమొదటిగా ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. గలతీ 6:3లో ఈ మాటను చదువుకున్నాం. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచుకొనును. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమి లేదు అంటే దేవుని దృష్టిలో నీకు స్థానమే లేదు. అయితే నేను గొప్పవాడని, నేను లెక్కించబడిన వాడిని, దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడిని అని హెచ్చించుకునే బ్యాచ్లు చాలా మంది ఈ దినాల్లో మనం చూస్తుంటాం. చూసి ఇతరులను వారు బలహీనులని మనం అంచనా వేసి వారితో మాట్లాడతాం. ఎవరి భక్తి, ఎవరి ఆత్మీయత దేవునికి ఎంత ఉందో మనకు తెలియదు. ఏ దాసుడైనా, ఏ విశ్వాసి అయినా, ఏ దైవజనుడైనా. కాబట్టి మనము ఒకరిని గురించి అంచనా వేయకుండా అలా అంటున్నాడు, ఎన్నికైన వాడనని ఎంచుకొని లేడా తన్ను తానే మోసపరచుకొనును. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. తన పని ఏదో తను చేసినప్పుడు ఆ నామ్స్ ప్రకారం దేవుని యొక్క వాక్యానుసారం ఉన్నదో లేదో పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. మన జీవితాల్లో కూడా ఒకవేళ అనేక వత్సరాల నుంచి దేవుని సన్నిధిలో జీవించే వాళ్ళం అవ్వచ్చేమో, కానీ మనకు మనముగా పరీక్షించుకుంటూ పోవాలి. అంటిల్ వి లీవ్ దిస్ ఎర్త్, ఆ యొక్క భూమిని వదిలేంత వరకు కూడాను పరీక్షించుకొని పరీక్షల్లో మనం నెగ్గి దేవుని వాక్యానుసారముగా నీతిమంతుడిగా తీర్చబడే వరకు కూడాను అలాగనే వెళ్ళాలి. చూడండి, అప్పుడు ఇతరుని బట్టి కాక తనుని బట్టి అతనికి అతిశయం కలుగును. ఒకరితో పోల్చుకొని అతిశయపడకుండా నీకు నీవుగా అతిశయపడే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దినాన నాతో నీతో కూడా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయంలో మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 6వ వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పదకొండవ వచనం, 9వ అధ్యాయము 1 కొరింథీ 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధము, శరీర సంబంధము అని 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో ప్రతినిత్యం మనం చూస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన అతిశయము మనకు ఉండాలి. నీ బోధకుడు ఆత్మ సంబంధమైనటువంటి బోధనే బోధించాలి. శరీర సంబంధమైనవి దేవునికి ఇష్టము లేవు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నువ్వు దూరపరచబడాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నీ ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉన్నదని దేవుడు ఇదనాన మాట్లాడుతున్నాడు. వారి యొక్క ప్రార్థనలో దేవుడు గమనించిన మాటను ఒక్కసారి చూస్తున్నాడు. 2 వ్యక్తులు వెళ్ళారు. 2 వ్యక్తులు కూడాను 2 డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు లోకంలో. ఒకరేమో యాజకుడిగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క లేవీయులకు సంబంధించినటువంటి ఆ గుంపు నుంచి వచ్చిన వాడు.
ఒకడేమో సుంకరి అనగా ఈ లోకరీతిగా ఉద్యోగస్తుడు, ట్యాక్స్ కలెక్టర్. ఆ రీతిగా ఆ మనుషుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు గ్రహిస్తూ వారి యొక్క జీవన క్రమాన్ని గురించి, అతిశయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అతిశయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం అందరం చదువుకుందాం. మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా ఉంది. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను అని నీ చర్చిలో ఉన్న నీ ప్రక్కవాడిని గురించి మళ్ళీ హెచ్చరిస్తున్నాడన్న. సుంకరి నన్ను ఉండనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఎక్స్టర్నల్ గా కనపడుతున్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులను నువ్వు చూస్తున్నావేమో, కానీ వారి యొక్క హృదయ రహస్యములను నువ్వు ఎరుగక నీకు అతిశయపడి దేవునికి తెలియచేస్తున్నావేమో. ఆయన సన్నిధిలో ఆ రీతిగా నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నావేమోనని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలు ఇలాంటి టెక్స్ట్ ఉండనే కూడదు. నీ ప్రార్థనకి ఇలాంటి మాటలు, ఇలాంటి భావములు, ఇలాంటి అతిశయము ఏ నాటికి ఉండకూడదు. నీకు ఉండవలసిందల్లా నీకున్నటువంటి ప్రాయశ్చిత్తముతో కూడిన, పశ్చాత్తముతో కూడిన భయము, భక్తి ఉండాలని దేవుడు ఆ యొక్క వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆ రెండవ వ్యక్తిని దేవుడు మాట్లాడుతూ మనకి ఈ రీతిగా చెప్తున్నాడు. దేవాలయంలో ఆ వ్యక్తి ఎలాగున్నాడు చూడండి. 18వ వచనం, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రేయర్, నీవు దేవుని సన్నిధిలో వెళ్ళిపోతున్నప్పుడు ముందుగా నీవు దేవునికి విరోధమైనటువంటి ఆలోచన సరళి, పాపముతో కూడిన స్థితి నీలో ఉన్నదేమో ఒకసారి గమనించి, ఆ స్థితిని దేవుడికి తెలుసని నీవు ఊహించి, కాబట్టి నీవు గ్రహించిన స్థితిని దేవునికి తెలియచేయమంటున్నాడు. మనకు తెలుసు, మనం ఈ దినములో మన మనస్సులో అలాంటి ఆలోచన సరళిని అనేక విషయాల్లో రావచ్చు. అది పాపమునకు సంబంధించింది అయినప్పుడు, ఒకరిని గురించి నువ్వు మాట్లాడినప్పుడు, ఒకరిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఒకరిని నువ్వు వ్యత్యాసముతో నీ మనసులో చూసుకున్నప్పుడు, ఒకరిని గురించి నువ్వు క్రిటిసైజ్ చేసుకున్నప్పుడు, ఇవన్నీ కూడా పాపమునకు సంబంధించిన స్థితులు. దేవుని సన్నిధిలో ఆకాశం వైపు కూడాను ఆయన కన్నులెత్తడానికి భయపడుతున్నాడు. దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి విశ్వాసిగా ఉండాలి అని దేవుడు ఆ ఇరువురిని పోల్చి మనకు చెప్తున్నప్పుడు, దేవుడు ఇరువురిని చూసి మార్కులు వేస్తున్నాడు. చూడండి ఏ రీతిగా మార్కులు వేస్తున్నాడు ఆయన. చూడండి ఏ రీతిగా ఆయన మాట్లాడిన మాటని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చబడిననియు చెప్పెను. దేవాలయం నుంచి ఒక ముద్ర వేసి దేవుడు గృహోన్ముఖులు చేస్తున్నాడు. నీ యొక్క పాపములు, నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క దుఃఖము, నీ యొక్క వేదన ఆయన దేవాలయంలోకి వెళ్ళి తెలియచేసుకొని దేవుని సన్నిధిలో పాప విముక్తుడు అయితే దేవుడు నిన్ను ఒక నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపిస్తాడు. దేవాలయంలోనే ఆ జడ్జిమెంట్ జరుగుతుందని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను మనం బలపరుచుకొని మన జీవితాలను భద్రపరుచుకుందాం. యెషయా భక్తుడు 64వ అధ్యాయంలో ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 64:6వ వచనము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది.
మేమందరము అపవిత్రులంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డ వలెనాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా ఆ దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మల్టిపుల్ అనగా అందరము బహువచనంతో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. బహువచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనగా దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడాను దేవాలయములో సంఘముగా కూడి ఉన్నటువంటి మనము దేవుని ప్రార్థించినప్పుడు, దేవా మా పరిస్థితి అంతా ఎలాంటిదంటే మురికి గుడ్డల వంటిది నీ దృష్టిలో. కాబట్టి మనము ప్రార్థన చేసే మాటలలో ఆయనను ఏ రీతిగా మనము ఎగ్జాల్ట్ చేస్తామో ఆ రీతిగా నీకు నీవుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే మనస్సును కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి వారికి దేవుడు ఒక ముద్ర వేస్తానంటున్నాడు, నీతిమంతులనే ముద్రను వేస్తాడంటున్నాడు. యెహెజ్కేలు భక్తుడు కూడా ఇలాంటి మాటనే ఒకటి మనకు తెలియజేస్తున్నాడు. 33:3లో ఒక సత్యాన్ని చదువుకుంటాం. 33 అధ్యాయం 13వ వచనము తద్రీతిగా లిఖించబడి, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసినడలా అతని నీతి క్రియలన్నింటిలో ఏది జ్ఞాపకంలోకి తేబడదు, తాను చేసిన పాపమును బట్టి మరణము నందును. బాగా ఆలోచించి విశ్వాసం జీవించాలి. ఆయన జడ్జిమెంట్ కూడా చక్కగా ఇస్తున్నాడు. ఇక్కడ మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డామని మన విశ్వాసం, మన ధైర్యం, మన నిరీక్షణ కూడా. దేవుడు నీతిమంతుడు అని చెప్పి నీతిమంతుడు కాని వాని వలె పాపము చేసినడలా ఆయన స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నారు. దాని నీతిని ఆధారం చేసుకొని పాపము చేసినడలా అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు, అంతకుముందు చేసిన ప్రార్థనా జీవితం కానీ, అంతకుముందు దేవునితో ఉన్న విధానాలు కానీ, ఇవన్నీ కూడా కొట్టివేస్తానంటున్నాడు. ఇవన్నీ కొట్టివేయటం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడి తాను చేసిన పాపమును బట్టి అతడు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు, మరణము నొందును. ఎందుకంటే స్పెసిఫిక్ గా భక్తులు చెప్పరు మనకి. యెహెజ్కేలు భక్తుడు చెప్తున్నాడు, ఆత్మవశుడై మనతో మాట్లాడుతున్న మాటని మనం చూస్తున్నాం. మరి ఒక భక్తుడు కూడా మనతో డేనియేలు భక్తుడు మాట్లాడుతున్న మాటను కూడా ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 18వ వచనంలో డానియేలు భక్తుడు తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. ప్రార్థన చేసే దానికి కూడా ఆయన కనికరమును బట్టి మాత్రమే మనం ఆయన సన్నిధిలో ప్రార్థించగల శక్తి ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మన స్వనీతి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే. చర్చెస్ లో స్వనీతిని 100 ఫోల్డ్స్ తీసుకొచ్చి పుల్పిట్ దగ్గర పెడుతున్నారు. స్వనీతి 0 లెవెల్స్ కి తీసుకెళ్ళండి, 0 లెవెల్స్ లో ఉండాలి. భక్తుడు డేనియేలు చెప్తున్నాడు, నేను ప్రార్థించే స్థితి నా స్వనీతిని బట్టి ప్రార్థించట్లేదు స్వామి అంటున్నాడు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణముల మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవి యొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమునకు ఈ దినమున నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకొంటిని. పట్టణమునకు సంభవించినటువంటి నాశనమును గురించి ఒక నీతిమంతుడైన దానియేలు భక్తుడు చేసిన ప్రార్థన మనం వింటున్నాం. మనము కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడితే ప్రపంచంలో ఏర్పడినటువంటి ఇటు కరోనా నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడని మనం గ్రహించాలి. ఒక మనుష్యుని ప్రార్థన విని ఆయన యొక్క ఉగ్రతను చాలించే దేవుడిని కూడా మనం గ్రహించాలి.
మన స్వనీతితో మనం జీవించకూడదని దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడనైనటకు ఆయన ఈలాగు చేసెను. నీవు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఒక అర్హత లేదు నీకు. అయితే దేవుడే తన రక్తమును బట్టి, ఆయన చేసిన క్రియను బట్టి నీవు నీతిమంతుడిగా ఏర్పడటానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అట్టి మార్గము నీకు వరకు తీర్చబడి ఉన్నదని కూడా నీవు ఆలోచించట్లేదు. నీకు నీవుగా స్వయంగా నేనే నీతిమంతుడని ఆలోచిస్తున్న స్థితిని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి ఎగురట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని నీతి ఎగునట్లు మనకు మన స్వనీతి కాకుండా నీవు దేవుని యందు విశ్వాసంతో నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు అది దేవునికి, దేవుడు ఎటువంటి నీతిమంతుడు, ఆ నీతిమంతుడిగా నీవు తీర్చబడుతున్నావని దేవాతి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని నీతిని కలిగి నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దానికి నీకు చేయవలసినటువంటి క్రియ ఏమిటంటే 17వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఒక సృష్టి, ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు. దేవుని నీతిగా ఆ సంగతి నువ్వు గ్రహించినప్పుడు నీ స్వయం నీతిని నీ యొక్క విశ్వాస జీవితంలో తీసుకొని రావు అని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము గ్రహించబద్దులమవుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 30వ వచనము. కొండ్రగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్ధయులు రైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. స్పెసిఫికేషన్ దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న మనందరితో. మనకు ఇలాంటి గుణగణాలు ఉంటే, ఇలాంటి గుణగణాలు తటస్థిస్తుంటే వాటిని మీరు ప్రక్కన పెట్టేసేయండి. తల్లిదండ్రులకు అవిధేయులనే మాటను కూడా తీసుకొని వస్తున్నాడు. తల్లిదండ్రులకు అవిధేయ, దేవుని దృష్టిలో ఆయన సన్మానించమని చెప్పినటువంటి వాగ్దానాన్ని, ఆజ్ఞను మనం చూస్తున్నాం. అలాంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అనురాగుల మాట తప్పువారు. ఈ యొక్క సేవలకు వచ్చిన తర్వాత ఎక్కువ దైవజనులు నేను వస్తాను సార్, మళ్ళీ కలుసుకుందాను సార్, రేపు 3వ తేదీ నేను తప్పకుండా వస్తాను సార్ అంటారు. అప్పుడప్పుడు డెసిషన్ తీసుకుని చెప్తాడు. దాదాపుగా ఎవరు రారు. అనేక పనులు ఉండొచ్చు, అయితే దానికి కట్టుబాటు, మాట తప్పకూడదు. మనం ఒకళ్ళు తప్పేమనుకో దానికి తగినటువంటి సమాధానాన్ని నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీవు దైవజనుడివైనా విశ్వాసివైనా నీతిమంతుడిగా తీర్చబడటానికి దేవుని దృష్టిలో దేవుని యొక్క రక్తంతో నీవు శుద్ధీకరించబడి నీతిమంతుడిగా ఏర్పడటానికి ఒక మార్గం నువ్వు గ్రహించి, ఇలాంటి హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అహంకారం,
అతిశయం, అసలు లెక్కలేనితనం, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి మరణానికి కారణమని ఆయన తెలియజేస్తున్న మాటలన్నీ మనం చూస్తూ వస్తున్నాం. 1 పీటర్ 5:1 5:5లో మరి ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 పేతురు 5:5లో మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు దేవుడు కృపనిస్తాడు అనగా నీతిమంతుడికి కృప ద్వారా, దీనత్వం ద్వారా, ఆ బిడ్డకు దేవుడు ఇచ్చినట్టు కృప ద్వారా తన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యాకోబు భక్తుడు చెప్పినటువంటి మరొక మాటను చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ సత్యం ఉన్నది. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో ఈ యొక్క వచనాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మన జీవన క్రమంలో, విశ్వాస జీవితంలో మనకున్నటువంటి పరిధిలో మనముగా కుటుంబాలతో ఎలాగుంటున్నాం, దేవుని సంఘములు ఎలాగుంటున్నాం, సామాజిక సంఘములు ఎలాగుంటున్నాం, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ మనం కలిగి ఉండి మనము నీతిమంతులమని మేము క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం. క్రైస్తవులు అని చెప్పినట్టు నీతిమంతుల లెక్కే. కాబట్టి మీ యొక్క నీతి ఆ రీతిగా దేవునికి విరోధముగా ఉంటుందేమో. ఒకవేళ అలాగ లేకపోతే నీవు దీన మనస్సు కలిగిన వాడైతే దేవాతి దేవుడు నీ కృపను ఇస్తానంటున్నాడు. అట్టి కృప ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావని కూడాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి స్థితి నువ్వు కలిగి ఉండటానికి ప్రార్థనా జీవితం నీకు ఏ రీతిగా ఉన్నదని దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థనా జీవితం నీలో, ప్రార్థన అంటే దాదాపుగా ప్రార్థన చేయమంటే చాలా మంది నేను చేయలేననే పరిస్థితులు నేను చూస్తున్నాను. 1 తిమోతి 5:5లో ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటున్నాం. హల్లెలూయా. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఎంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. విజ్ఞాపనలు, ప్రార్థనలు, మన బైబిల్ స్టడీలు విజ్ఞాపనలు చేస్తుంటాం. నిలకడగా ఉండాలి ప్రార్థనల్లో. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసే స్థితి ఉండాలి. రేయింబగలు ఈ సమయం ఆ సమయం అనుకున్న దేవుని ప్రార్థించే మనస్తత్వాన్ని నీతిమంతుడికి ఉండాలి. ఆ నీతిమంతుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఇవన్నీ తృఢీకరించబడాలి. నీవు దేవుని సన్నిధిలో నీకు నీవుగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా కూడా ఉండాలని దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా భక్తుడైనటువంటి ఈ రీతిగా 1 తెస్సలోనిక 3:10లో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రిమగలు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింతుము. నువ్వు ప్రార్థించేటప్పుడు తెలుస్తుంది, ఒక ఆనందం నీలోనికి బయలుదేరుతుంది. అనగా దేవునికి నీకు సత్సంబంధాలు ఏర్పడతాయన్న స్థితిని భక్తుడు తెలియజేస్తున్న మాట ద్వారా నీవు భద్రపరచబడి బలపరచబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీతిమంతులు అనే మాటని మనం చదువుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మీయతను మనం ఏ రీతిగా భద్రపరుచుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్ధమవుతున్నాం. పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడిన బిడ్డను గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. యోబు భక్తుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోబు 29:14లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించెను.
నీతి అనేది నీకుంటే ఈ లోకములో అది నిన్ను ధరించుకొని తిరుగుతుంది. అనగా దేవుని యొక్క శక్తి నీలో ప్రవేశిస్తుంది, దేవుని కృప నీలో ఉంటుందని భక్తుడు తెలియజేస్తున్నాడు. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగాయు ఆయను. న్యాయ ప్రవర్తన, వాక్యానుసారమైనటువంటి న్యాయముతో కూడినటువంటి ప్రవర్తన నీలో ఉండాలని దేవుడు యోబు భక్తుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క నీతి ఏ రీతిగా ఉందని దేవుడు నీతో మాట్లాడుతుండగా పరిశుద్ధ గ్రంథములు ఒక అద్భుతమైనటువంటి సంఘటన పేతురు భక్తుడు ప్రవచనాత్మకమైనటువంటి ఆత్మతో కూడిన వాడై ఆయన లిఖించిన మాటని పాత్ర మందిరంలో ఉన్నటువంటి సంఖ్యాకాండంలో ఉన్న బిలాము గురించి మనందరికీ తెలుసు. ఆ యొక్క బిలాము యొక్క నీతిని గురించి ఆయన పేతురు భక్తుడు ఆత్మవశుడై రాసిన మాటని ఈ రీతిగా చదువుతున్నాం. హల్లెలూయా. 2 పేతురు 2:15 వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 2 పేతురు 2:15లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము, దుర్నీతి వలన కలుగు బహుమానం గురించి ఎంపర్లాడకండి. పేతురు భక్తుడు మనకు గుర్తు చేస్తున్నాడు. తప్పొద్దు దుర్నీతి, నీతిని తప్పొద్దు, మీరు నీతిని తప్పొద్దు. బిలాము విషయంలో పేతురు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండంలో స్పెసిఫికేషన్ ఉన్నది. అందులో సంఖ్యాకాండంలో మనందరికీ తెలుసు. ఆ యొక్క 22వ అధ్యాయం 5-7లో ఆ సంఖ్యాకాండంలో ఏ రీతిగా బిలాము ఆయన యొక్క పరిస్థితి, ప్రవక్త అయిన బిలాము పరిస్థితి ఉంటుందో మనం చూస్తాం. అంటూ ఆయన అంటున్నాడు చూడండి. అక్కడే ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటున్నాం. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గర్భము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు అనేక వాక్యాల ద్వారా కానీ నీలో ఉన్నటువంటి నీ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్ విసినిటీలో ఆ పరిస్థితుల ద్వారా కూడా నువ్వు అనీతిలో ఉన్నావని తెలియజేసినప్పుడు నువ్వు గ్రహించాలి అని దేవుడు ఇది నా పేతురు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించే స్థితిని ఆ భక్తుడికి ఏం తెలిసేసాడు దేవుడు? తను ఎక్కి గాడిద బరువు మోసుకొని ప్రయాణంలో తీసుకెళ్లే ఒక గాడిదకి స్వరాన్ని, మానవ స్వరాన్ని ఇచ్చినట్లుగా కూడా చూస్తున్నాడు. నీ కొరకు దేవుడు, నీవు నీతిమంతుడు అయితే ఈ యొక్క నోరు లేని గార్భం ఏ రీతిగా నోరునిచ్చి దేవుడు మాట్లాడిచ్చాడు. నీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అలాంటి స్థితిగతులు నీకు ఏర్పరుస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అక్కడేమో నీతిమంతుడిగా తీర్చబడినటువంటి విశ్వాసి అయిన దైవజనుడైన బిలాము ధనానికి ఆశించకూడదని చెప్పాడు అని ఇక్కడేమంటున్నాడంటే హేబేలు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతూ కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతను అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతి నందు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ యొక్క విశ్వాసము దేవుని సన్నిధిలో, ఆరాధన క్రమములో, దేవునికి అర్పించే హృదయములు, దేవునికి ఇచ్చే కానుకలలో, దేవునికి ఇచ్చే నీ యొక్క శ్రమలో, దేవునికి ఇచ్చే ప్రతి పరిస్థితిలో కూడా ఒక విశ్వాసం అనే నిగూఢమైనటువంటి శక్తి స్థిరపరచబడాలి. ఆ హేబేలును బట్టి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ రీతిగా నీకు కూడా దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నువ్వు భద్రపరచబడి నీ ఆత్మీయతను స్థిరపరచాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ఆదికాండంలో ఉన్నటువంటి ఆ మాటని ఒకసారి 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలుని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను.
దాన్ని ఏమంటున్నాడంటే దేవుడు సత్క్రియ అంటున్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుని సన్నిధిలో ప్రార్థనా మందిరములో దేవుని సన్నిధిలో సంగతే దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళందరితో. ప్రార్థనా మందిరంలో నీ యొక్క నీతి ఎలాగున్నదని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు, అది సత్క్రియ అంటున్నాడు. సత్క్రియ చేసి ఉంటే దేవుని ఎడల అది ఏమంటున్నాడంటే దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఒకవేళ నువ్వు అలాంటి సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము పాపమునకు బంధీలము కాకూడదు. సత్క్రియ చేసి దేవుని దృష్టిలో ఒక మేలైన స్థితిని మనం గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పరిసైని వలె సెల్ఫ్ నీకు నీవుగా ఆ రీతిగా ఉంటున్నామేమో ఒక్కసారి గమనించబడ్డాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలో ఉన్న 3వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఫిలిప్పీలో 3:4 వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. 3:4 హల్లెలూయా 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 స్తోత్రం. కావాలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకునిలా, నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. శరీరేచ్ఛలు అనగా లోకరీతిగా ఉన్నటువంటి అతిశయాలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆ రీతిగా ఉండకూడదని మాట్లాడుతున్నాడు. 4:11 మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. మనకి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు ఉందే, నాకు లేదే, అది ఎందుకు నీకు? పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు, సంతృప్తి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ఆనందించు. నేను నీతిని భద్రపరచుకోమని దేవుడు మనతో ఇదన శక్తివంతమైన మాటను తెలియజేస్తున్నాడు. 1 తిమోతిలో ఉన్నటువంటి మాటని చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6:6 హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధనమైనది. సాధనము. దైవ భక్తి ఎలాంటిదంటే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. అది ఒక సాధనము, నీకు లాభాన్ని కలుగు చేసే భక్తి అయి ఉంటుందని కూడా నువ్వు గ్రహించాలి. నువ్వు దానిలో లేకుండా ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆలోచనలతో ఉంటున్నామేమోనని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మన నీతిని ఏ రీతిగా భద్రపరచుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, మహోన్నతమైన మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆ 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాను లూక్లో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపునే నన్ను కరుణించమని పలికెను. పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇర్మియా భక్తుడు 31:19 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 31:19 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 31:19 స్తోత్రం 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 స్తోత్రం. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడుతుని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడుతుని. తిరిగిన తరువాత పశ్చాత్తాపపడుతుని. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మన నీతిని ఏ రీతిగా భద్రపరచుకుంటున్నామని
యిర్మీయా భక్తుల ద్వారా పశ్చాత్తాపం. ఒకవేళ ఇలాంటి ఉంటే మనం నీతిమంతులం అయినప్పటికీ మన ఆత్మీయతను మనం బలపరుచుకొని జీవితాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 1:30 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 1:30 ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవుని అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. నీవు క్రీస్తు యేసునందున్నటువంటి విశ్వాసమని నువ్వు ఎప్పుడన్నా నీకు నీవుగా సిద్ధపరచబడినటువంటి మనస్సు కలిగి ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను కూడా చదువుకుందాం. నెహెమ్యా ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా తన యొక్క జీవన క్రమంలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన సాధనముగా ఉన్నాడు. 2:7 ఈ మాటను మనం చూస్తున్నాం. ఇదియు కాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశంలో నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారములకు మందిరంతో సంబంధించిన కోట గుమ్మలకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు బ్రాండ్లు వచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయో ఆశాపునకు తాకీదీయుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడతావో రాజుల యొక్క మనస్సులను కూడా మారుస్తాడు. ఒక పానదాయకుడికి ఆయన ప్రార్థన విని, ఆయన నీతిని చూసి, ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న ఆత్మీయతను చూసి, ఉపవాస ప్రార్థనలో నీతిని చూసి దేవాలయమును కట్టడానికి ఇప్పుడు మాట్లాడి అని చేయటం అనేది ఒక రాజు హైలీ ఇంపాసిబుల్. దేవుడే చేయగలడు. దేవుడే ఆ బిడ్డకు అటువంటి క్రియ జరిగించాడని మనం ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయతలో మనము ప్రార్థనా జీవితంలో దేవుని సన్నిధికి ఏ రీతిగా ఉంటున్నాం, దేవాలయంకి ఏ రీతిగా వెళ్తున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతుండగా ఆలయమునకు వెళ్ళుట వలన వచ్చే లాభాలు ఏంటో కొన్ని చదువుకొని ఇదైన వాక్యాన్ని మనం ముగించుకుందాం. దేవుని కట్టడై ఉంటున్నది ఆలయంకి వెళ్ళటం. డిట్రానమీ 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతున్నాడు. దేవాలయమునకు వెళ్ళుట అనేది ఏంటో మాట్లాడుతున్నాడు. చూడండి, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే దేవాలయంకి వెళ్ళటం అనేది ఒక కట్టడి. ఆ కట్టడిని నువ్వు ఏ రీతిగా నిర్ణయించుకొని నీ జీవితంలో చేస్తున్నామని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. 16:16 కూడా ఒక మాటను చదువుతాను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచు స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. సంఘములో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమంలోనికి ఏ రీతిగా నువ్వు పాల్గొని నీ యొక్క నీతిని బయలుపరుస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన నీతి దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉన్నదో గ్రహించాలి. దైవాశీర్వాదం వాగ్దానం ఉన్నదని గ్రహించు. దేవాలయానికి వెళ్ళటం అనేది దైవాశీర్వాదానికి వాగ్దానం. కీర్తన 84:4 మాటని తెలియజేస్తున్నాడు భక్తుడు. 84:4 ఇది దైవాశీర్వాదం దేవాలయానికి వెళ్ళటం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. 84:4 హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నువ్వు బ్లెస్డ్ మ్యాన్. అదే రీతి దుఃఖమునందు ఆశ్రయము, యెషయా 37:1 దుఃఖములో ఉన్నావు, దేవుడు నీకు అది ఒక ఆశ్రయ దుర్గమని నువ్వు గ్రహించాలి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, దుఃఖానికి ఉన్న రాజుగారు మందిరమునకు పోయి తను చేసిన ప్రార్థన విధానాన్ని నీకు నాకు తెలియచేస్తూ ఆయన ఏ రీతిగా ఆశీర్వదించాడో నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైనటువంటి ఆ చేదు స్థలముగా ఉన్నది మీకా
4:2 ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ వస్తున్నాం. మీకా భక్తుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీకా 4:2. హల్లెలూయా. కాబట్టి ఆ కాలంలో అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించు. ఆయన మన త్రోవలను నడుచుకుందామని చెప్పుకుందరు. పరిశుద్ధతలోనికి నిన్ను ఆయన మార్గంలో నడిపించేది దేవాలయం అని నీవు గ్రహించాలి. అది వృద్ధాప్యమందు విశ్రాంతి కలుగజేసేది. లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనములో భక్తురాలు అయినటువంటి స్త్రీని మనం ఒకసారి చూస్తూ 2వ అధ్యాయములో ఉన్న ఈ సత్యము 23వ వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలితోలు మగపిల్లలు ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని. హల్లెలూయా, స్తోత్రం. 33 యేసోపు నా తల్లి ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడిన ఇశ్రాయేలు అనేకులు బడి తిరిగి లేచినకు నివాసమైన గుర్తుగా ఆయన నియమింపడి, మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గం తీసుకోని ఆయన తల్లి అయిన మరీతో చెప్పను. మరి ఆషేరు గోత్రికురాలు మమయ్యలు కుమార్తె అన్న ఒక ప్రవక్తియుడెను. ఆమె కన్యాత్మను మొదలు 7 ఏళ్ళు 10 సంసారం బహుకాలం గడించినది. 84 సంవత్సరాలు విధవరాలండి దేవాలయం విడుపుక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. వృద్ధాప్యములో దేవాలయము నీకు ఒక ఆశ్రయ దొరికబడి నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా లూకా సువార్త 4వ అధ్యాయం 16లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతు వచ్చును, తన వాడుకు చొప్పున విశ్రాంతి మందు సమాజ మందిరంలోకి చదువుటికై నిలిచుండగా దేవాతి దేవుడు సమాజ మందిరం అని దేవాలయంకి వెళ్ళి ఆయన చదువుతున్న వాక్యాల గురించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా పరిశుద్ధమైనటువంటి అపోస్తులు వీళ్ళందరూ కూడా దేవాలయంలోకి వెళ్ళి వారికి వారుగా భద్రపరచబడిన వారిగా ఉన్నారని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మీ ఆత్మీయతను బలపరచుకోవటానికి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి నువ్వు వెళ్తున్నటువంటి సంఘము ఒక ముద్ర వేసి దేవుడి ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఆ దేవాలయంలో నీకు ఆదరణ దొరుకుతుందని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు నీతిమంతుడిగా సెల్ఫ్ ఎగ్జిస్ట్, నీకు నీవుగా హెచ్చించుకునే ఎగ్జాల్టేషన్ ఉంటే దాన్ని తగ్గించుకో. నీతిమంతుడిగా తీర్చబడి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి నీతిమంతుడిగా ఉండి అనీతి క్రియలు చేసినప్పుడు మరణమును గురి కాపాడుతున్నామని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని ఆత్మీయతలో నీతిమంతులుగా తీర్చబడి దేవుని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తులుగా మనమంతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్,